హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మంగళవారం డ్యూటీకి అయితే బయలుదేరేసాను ఇంటి దగ్గర నుంచి. నైట్ ఇంటికి వచ్చేసరికి 10 గంటలు అయింది కదా, 10 గంటలు అయింది. తిని పనుకునేసరికి 11 గంటలు అయింది. ఇంక మార్నింగ్ 5 గంటలకే లేచి బండి క్లీన్ చేసుకొని నేను రెడీ అయ్యి బయలుదేరేలకి ఇంత టైం అయింది. ఈరోజు పికప్ అయితే తొందరగా ఇచ్చారు, అది కూడా 8:30 లాగిన్. 6:59కి అయితే పికప్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి 9-10 కిలోమీటర్లు అయితే ఉంది, చాలా దూరం అనమాట. పికప్ పాయింట్ అయితే దగ్గర 9-10 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బుదిగేరే రోడ్డుకి అయితే వెళ్ళాలి. మండూరు దగ్గర అనమాట పికప్ పాయింట్. లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను, ఒకసారి కాదు 2 సార్లు అయితే చూపించాను. ఇప్పుడు సిఎన్జి అయితే 3 పాయింట్లు ఉంది. బంక్ దగ్గరికి వెళ్ళాలకి ఇంకా ఒక పాయింట్ అయితే పోవచ్చు నాకు తెలిసి. దగ్గర 7 కిలోమీటర్లు ఉంది బంక్, ఇంకా ఒక పాయింట్ అయితే పోవచ్చు. చూడాలి ఎన్ని కేజీలు పడుతుందేమో అనేది, అక్కడికి వెళ్ళి నేను చెప్తాను. ఇప్పుడు టైం అయితే 6:21 అయితే అవుతుంది. పికప్ టైం వచ్చేసి 6:59 అనమాట. అంటే నాకు ఇంకా ఒక 40 నిమిషాలు ఉంది. 40 నిమిషాల లోపల నేను వెళ్ళి సిఎన్జి పట్టుకొని పికప్ పాయింట్కి వెళ్ళి టిఫిన్ అయితే చేసుకోవాలి. ఇంట్లో చేద్దామంటే అంత తొందరగా తినేదానికైతే కుదరదు. అంటే మార్నింగే తినలేమన్నమాట. అందుకోసమని నేను ఎప్పుడైనా పికప్ పాయింట్కి వెళ్ళి నేను టిఫిన్ చేసేస్తాను. అంటే బాక్స్ తెచ్చుకునేస్తా, ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకొని నేను పికప్ పాయింట్కి వెళ్ళి ఎప్పుడు కూడా అంతే నేను పికప్ పాయింట్కి వెళ్ళి టిఫిన్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే బుదిగేరేకే, అదే ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట ఇది. ట్రాఫిక్ ఎట్టుంటుందేమో తెలియదు ఈరోజు, అందులోనూ మంగళవారం ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. స్కూల్ బస్సులు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ముందర చూడండి వెళ్తా ఉంది బస్సు. ముందర ఒక కియా ఈవీ గాడి పోతుంది, ఈవీ బండి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అన్నమాట ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్. XUV 700 మహీంద్రాది. నెక్స్ట్ అక్కడ ముందర వెళ్తుంది చూడండి ఈవీ గాడి. ఒక నిమిషం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓవర్ స్పీడింగ్ అలర్ట్ రావచ్చు. ఇక్కడ చూడండి, వెళ్తాను చూడండి లెఫ్ట్ సైడ్లో. ఈ బండి కొత్తగా వచ్చి ఉండేవన్నమాట, కియా క్లావిష్ అనమాట. కియా కారెన్స్ క్లావిష్ ఇది. ఈ బండి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 23 లక్షలు 24 లక్షలు పడుతుంది ఇది బండి. మాకైతే తీసుకోమని చెప్పారు కంపెనీలో, మేము వద్దని చెప్పాము. అంటే ఈవీ బండ్లు అయితే తీసుకోవచ్చు కానీ కాకపోతే దానికి ఈఎంఐ ఎక్కువ కట్టలేము. 60,000 అంటే ఈఎంఐ దానికి 60,000 నుంచి 55,000 నుంచి 60,000. అందులోనూ మళ్ళీ 4 సంవత్సరాలు ఉంటుందన్నమాట. దానికన్నా ఇవే బెస్ట్ కదా. అంటే మాకేం చెప్పారంటే ఇది కంపెనీకి రిటర్న్ ఇచ్చేసి దీని వాల్యూ ఏముందో అంత వాల్యూ చేసి దానికి డౌన్ పేమెంట్, ఈవీ బండికి డౌన్ పేమెంట్ ఉందో ఆ డౌన్ పేమెంట్ తీసుకొని మిగతాది మనకి ఇచ్చేస్తారనమాట. నేనైతే ఇంకా డీసీఓగా తీసుకోవాలనుకోలేదు. ఇంకా ఆల్రెడీ పడిండే కష్టాలు చాలు డీసీఓగా తీసుకొని, అందుకని డీసీఓగా అయితే నేను తీసుకోను. ఏమున్నా ఓన్గానే తీసుకుంటాను నేను. ఒకవేళ తీసుకోవాలన్నప్పటికీ ఈవీ బండి తీసుకోను. నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఇలాంటి బండి తీసుకోవాలని ఉంది. కాకపోతే ఇప్పుడే కాదు, నా పేరుకి అయితే ఇది ట్రాన్స్ఫర్ చేయించేస్తే నేమ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ బండి ఎక్స్చేంజ్లోనే కొత్త బండి తీసుకుందామని ఆలోచిస్తున్నా. కానీ ఇంకా 4 నెలలు ఉంది టైము ఈ బండి మనకి ట్రాన్స్ఫర్ చేయించేదానికి, నేమ్ ట్రాన్స్ఫర్. అప్పటి వరకు అయితే కంపెనీలో నడుస్తూ ఉంటుంది. అంటే జనవరి వరకు అయితే 2 కంపెనీల్లో నడుస్తుంది. జనవరి అయిందంటే ఒక కంపెనీలో తీయేస్తారు. ఆ తర్వాత కావాలంటే మనము వేరే పక్క చేయడము. లేదంటే ఈ బండి ఇచ్చేసి వేరే బండి తీసుకొని, ఇప్పుడు చేస్తున్నాం కదా 2 కంపెనీలు, అదే 2 కంపెనీలకు అట్లా సేమ్ కంటిన్యూ చేసుకునేదో ఏదో ఒకటి చేయాలి. వేరే కంపెనీలో చూస్తున్నాం కానీ కాకపోతే ఆ రేట్కి టైమింగ్స్ మనకైతే వర్కౌట్ కాదు. ఒకవేళ రేట్లు ఇస్తే కిలోమీటర్లు ఎక్కువ తిరగాల్సి ఉంటుంది.
రేట్లు తక్కువ, కిలోమీటర్లు తక్కువ ఉంటే రేట్లు తక్కువ ఇస్తారనమాట. అట్లుంది పరిస్థితి. అదే ఏం చేయాలో అర్థం కాలేదు. చూద్దాం, ఒకవేళ అట్లా ఏమన్నా మార్చే సందర్భం వస్తే చెప్తాను అది కూడా. ఈరోజు మార్నింగ్ అయితే మంచు ఏం పర్లేదు, కానీ చలి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. మంచు తక్కువ ఉంది, చలి ఎక్కువగా ఉంది. పొద్దున్నే నేను బండి కడిగేటప్పుడు అయితే చాలా చలి ఎక్కువ ఉండింది. కానీ చలి ఉన్నా, మంచు ఉన్నా, వర్షం పడినా, ఏం చేసినా కూడా మనం బండి క్లీన్ అయితే చేసుకోవాలి. బండి నీట్గా ఉంటే మాత్రమే కంపెనీలో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే మనం ఏమన్నా బండి గలీజ్గా పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఎంప్లాయీస్ కంప్లైంట్ చేసేస్తారు. బండి నీట్గా లేదు, అంత దరిద్రంగా ఉంది, డర్టీగా ఉంది ఏంటని చెప్పి మనకి ఈ యాప్లోనే ట్రిప్ ఎండ్ అవుతానట్లే ఫీడ్బ్యాక్ వెళ్తుంది వాళ్ళకి. అంటే డ్రైవర్ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ లేదా వెహికల్ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. మన బిహేవియర్ బాగుండి బండి నీట్గా ఉంటే ఫీడ్బ్యాక్ అయితే డ్రైవర్ గురించి పాజిటివ్గా ఇస్తారు. లేదంటే ఏమన్నా కొంచెము మనము ర్యాష్గా మాట్లాడేదో, లేదా బండి ఏమన్నా నీట్గా లేదో, లేదా ఏమన్నా స్మెల్ వచ్చిందంటే కన్నా నెగిటివ్గా అయితే కామెంట్లు పెట్టేస్తారు, అదే ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ అడ్మిన్లు మళ్ళీ పిలిచి దానికి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మనకి క్లాస్ పీకుతారనమాట. అంతవరకు అయితే తెచ్చుకోకుండా రోజు నేను బండి అయితే రోజు తక్కువ ఉన్న 2-3 సార్లు అయితే తుడుస్తూనే ఉంటాము. ఇప్పుడు మార్నింగ్ ఒకసారి అవుతుంది. ఇంకా డే టైంలో ఈ 2 పికప్లు ముగించుకొని ఇంకా నెక్స్ట్ పికప్కి వెళ్ళినప్పుడు, అంటే ఇంకొక కంపెనీకి వెళ్తాను కదా, ఆ కంపెనీ పికప్కి వెళ్ళేటప్పుడు కూడా బండి నీట్గానే పెట్టుకుంటాను. ఇంకా మా సాయంత్రం ఇంకా ఇంకొక కంపెనీకి, అంటే డ్రాపులు ముగించుకొని ఇంకొక కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బండి క్లీన్ చేసుకోవాలి. ఇదే మండూరు. ఇంకా సిఎన్జి బంక్కి అయితే దగ్గరగా వచ్చేసాను. చూద్దాం ఎన్ని కేజీలు పడుతుంది. ఆల్రెడీ ఒక పాయింట్ వెళ్ళిపోయి చూడండి, ఇప్పుడు 2 పాయింట్లే ఉంది. ఒకవేళ ప్రెషర్ ఉందంటే కన్నా ఒక 7.5-8 కేజీల వరకు పట్టాలి. నిన్న 2 పాయింట్లు ఉన్నా కూడా అక్కడ కాటంనల్లూరు గేట్ల 8.2 కేజీలు పట్టింది. ఇక్కడ కూడా ప్రెషర్ ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి తక్కువ ఉంటుంది. చూడాలి, ఒకవేళ ప్రెషర్ బాగుందంటే 220, 230 అట్లా ఉందంటే ప్రెషర్ నాకు తెలిసి దగ్గర 8 కేజీలు పడుతుంది పక్కా. చూద్దాం, ఒకవేళ 8 కేజీలు పట్టిందంటే 60 దాటిందంటే ఓవర్ స్పీడింగ్ అలర్ట్. రోడ్ అయితే బాగా చేశారు, కానీ ఒక్కొక్క చోట అయితే చాలా దరిద్రంగా ఉంది. చూడండి, ఇక్కడ వరకు అయితే రోడ్డు బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ అయితే రోడ్డు బాగాలేదు, అంత పెండింగ్ పెట్టేసినారు. ఇది అంతా డబుల్ రోడ్ వేసి బాగా చేస్తున్నారు హైవే లాగా. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కాబట్టి కంపల్సరీ చైనే చేస్తారు. ఎక్కువ వెహికల్స్ ఇక్కడి నుంచినే వెళ్తున్నాయి, ఇదే రూట్లోనే వెళ్తున్నాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే. ఎందుకంటే ఇది షార్ట్ కట్ అనమాట. అంటే ఇప్పుడు మా ఏరియా నుంచి 25 లేదా 26 కిలోమీటర్లు అవుతుంది. అదే మా ఏరియా నుంచి సిటీ లోపల వెళ్తే మాత్రం 40 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అందుకని ఎక్కువగా మా ఏరియా నుంచి వైట్ ఫీల్డ్, వస్కోటే, కేఆర్పురం అంతా ఇట్లే వెళ్తారనమాట. బంకుకి అయితే వచ్చేసాను. సిఎన్జి ఉందా లేదా? ఉండదు వేస్తున్నారు. చూద్దాం ప్రెషర్ ఎంత ఉందో, ఎంత పడతారో చూద్దాం. సిఎన్జి అయితే కంప్లీట్ అయిపోయింది. 7.5 కేజీలు పట్టింది. ప్రెషర్ 220 అయితే చూపించింది. పర్వాలే, కాటంనల్లూరు గేట్ల ప్రెషర్ అంత కాకపోయినా ఆ మాదిరిగానే వచ్చింది, పర్లేదు ఆ మాత్రం ఉంటే. ట్యాంక్ ఫుల్ అయితే అయింది, 0 చేసాను. చూడాలి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో. మనకు సాయంకాలం వరకు వస్తే చాలండి, అంటే డ్యూటీలు అన్నీ కంప్లీట్ చేసుకునేంత వరకు వస్తే చాలు. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది పికప్ పాయింట్. బస్సులు చూడండి, అంత కంపెనీ బస్సులు ఇవి, ఆపోజిట్ వస్తున్నాయి కదా, అంత కంపెనీ బస్సులు ఇవి. ఏమైంది ఇక్కడ? వెహికల్స్ అన్ని లైన్గా వెళ్తున్నాయి. అంటే ఇది రోడ్ అంతా ఇంకా అట్లానే ఉంది కదా, అందుకోసమని ఇక్కడ స్లోగా వెళ్తుంటాయి. చూడండి, అంత రోడ్డు గుంతలు అయిపోయినాయి అంతా.
ఇది ఇంకా రోడ్ రెడీ చేయలేదు. రెడీ చేసినారంటే ఇది కొంచెం ప్యాచ్ వర్క్, అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అంతా అయిపోయి వచ్చింది, కానీ అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అదే ఇట్లాంటివి కొంచెం కొంచెంగా ప్యాచ్ వర్క్స్. అదే అయిపోయిందంటే రోడ్ అంతా క్లియర్ అయిపోతుంది. అయ్యప్ప, ఇంకా ఆపోజిట్లో వెళ్దామన్నా ఆపోజిట్లో వెహికల్స్ అంటే వస్తున్నాయి స్పీడ్లో. అకస్మాత్ ఏమన్నా వెళ్ళాము అనుకోండి, ధమాల్ డెమీలే. టైం వచ్చి ఇప్పుడు 6:34 అవుతుంది. అవును, ఎంతమంది ఉన్నారో ఓపెన్ చేయాలంటే వీడియో ఆఫ్ చేయాలి, తర్వాత చేస్తాను, చూస్తాలేండి. ఇప్పటికి డిస్ప్లే అయిపోయి ఉంటుంది, ఎంతమంది ఉన్నారు ఏమనేది అంతా డిస్ప్లే వచ్చేసి ఉంటుంది. Over speeding alert. Please slow down. ఓకే 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 ఓకే. ముందరైతే రైట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ లారీ వచ్చింది కదా బయట, అక్కడైతే నేను రైట్ తీసుకొని వెళ్ళాలి. చూడండి కంపెనీ బస్సులు ఎట్లా వస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత అయితే ట్రిపుల్ కంప్లీట్ చేసుకొని వస్తాను. నేను యాడేసినారు ఎంతసేపు అవుతుందని నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ వచ్చేసి 10:20 అవుతుంది టైము. డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కూడా డ్యూటీలు కంప్లీట్ అయినాయి. డ్యూటీలు అంతా మీడియం అయింది ఒక కంపెనీలో. ఇంకో కంపెనీలో మామూలు నార్మల్లో ఒక లాంగ్ 2 షార్ట్ అయినాయి. అది చూపిస్తా ఇంటికి పోయేసి. ఇంటికైతే ఇటు నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంది. దగ్గరనే వేసారనమాట క్లోజింగ్. అంటే 9 గంటల మూవింగ్ అయితే వచ్చానమాట, అందుకని క్లోజింగ్ వేశారు. అదే 8 గంటలది ఏంటంటే క్లోజింగ్ లేకుండా ఉండే. ఇప్పుడైతే ఇంటికి దగ్గరలో ఉన్నాను, అంటే కాడుగోడ దగ్గర ఉన్నాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాను అనమాట. అంటే బుదిగేర క్రాస్కి వెళ్తాను నేను. ఈ రోడ్ అయితే బుదిగేర క్రాస్ కనెక్ట్ అవుతుంది. బుదిగేర క్రాస్ అంటే దగ్గరనే అనమాట. కాడుగోడ మెయిన్ రోడ్ నుంచి బుదిగేర క్రాస్కి ఇట్లా షార్ట్ కట్ అనమాట ఇది, కోందాస్పురం లోపలికి. మార్నింగ్ అయితే 7:15 అయితే పికప్ వేసాడు ఇంకో కంపెనీలో. అదే మామూలుగా చేస్తాను కదా కంపెనీలో. 7:15 పికప్ చేసి 8:30 లాగిన్ అయితే చేయాలి. ఇంటికైతే ఇంకో రోడ్డు ఉన్నింది, ఆ రోడ్లో అయితే వెళ్ళలేదు. ఎందుకంటే అది కొంచెం రోడ్డు బాగలేదనమాట, అంతా కొంచెం గుంతలు ఉంది. ఇదైతే రోడ్ అంతా బాగా నీట్గా ఉంది, అందుకోసమనే నేను ఈ రోడ్లో వచ్చేసాను. రెండో ఒకటే, దూరం ఏం లేదు. కాకపోతే అది రోడ్ లేట్ అవుతుందని నేను ఈ రోడ్డుకి వచ్చేసాను. ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇంత 10:35 అయితే చూపిస్తుంది. ఎక్కువ బ్లర్ కొడతా ఉంది. 10:36 ఇంటికి వచ్చేసాను ఇప్పుడు. ఇప్పుడు నేను వెళ్ళి తిని పనుకునేలకు 11 గంటలు అవుతుంది. ఇప్పుడు అమౌంట్ అంతా ఎంత అయింది అనేది మీకు చెప్తాను. బ్యాక్ కెమెరా పెడతాను అనండి. ఇదిగోండి, ఈరోజు అమౌంట్ వచ్చేసి 18వ తేదీ. 3 డ్యూటీలు మీడియమే అనమాట. ఇది 3 డ్యూటీలు మీడియమే. 900 2700 అవుతుంది 3 డ్యూటీలకి. ఇది ఒక కంపెనీలు అనమాట. ఇంకొక కంపెనీ వచ్చేసి ఇది 3 డ్యూటీలు. ఇది కూడా 18వ తేదీ. 800 600 600. ఇది లాంగ్ అనమాట. లాంగ్కి వచ్చి 800. ఇది షార్ట్ 600 ఇది 2000. టోటల్గా అదొక 2700, ఇదొక 2000. 2700 కదా, 2700. ఇదొక 2000, 4700 అనమాట. $4700.
4700 మైనస్ 1000 రూపాయలు సిఎన్జి తీసేయండి. 990 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు అయింది. నేను రౌండ్ ఫేర్గా 1000 రూపాయలు వేస్తాను. 1000 రూపాయలు పోను 3700 మిగిలింది అనమాట. మనకి నిన్నంత వచ్చింది 3400 ఏమో టోటల్ వచ్చింది. అంటే ఈరోజు 3 డ్యూటీలు 200 ఎక్కువ వచ్చింది అనమాట. అంటే మనకి షార్ట్ డ్యూటీలో నిన్న ఉన్నింది. నిన్న షార్ట్ డ్యూటీలో 2 ఉన్నినవి, ఒకటి మీడియం ఉన్నింది. అందువల్ల మనకి ఈరోజు 400 ఎక్కువ వచ్చింది అనమాట 2 డ్యూటీలకి కలిపి. ఇంకా సిఎన్జి వచ్చేసి మార్నింగ్ ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం 2 సార్లు పట్టించాను కదా. ఇప్పుడు సిఎన్జి వచ్చేసి ఎంత ఉందంటే చూపిస్తాను. మనకి సిఎన్జి వచ్చేసి ఇంకా 4 పాయింట్లు అయితే చూపిస్తుంది. 4 పాయింట్లు అయితే ఉంది. రేపు మార్నింగ్ పికప్ వచ్చేసి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఉంది. నేను ఒకవేళ సిఎన్జికి వెళ్ళినా కూడా కాటంనల్లూరు గేట్కి వెళ్ళి సిఎన్జి పట్టించుకోవాలి. ఇంకా అక్కడ సిఎన్జి పట్టించుకొని నేను పికప్ పాయింట్కి అయితే వెళ్ళాలి. నిన్న వేసినారు కదా పికప్, అదే సేమ్ పికప్పే, కాకపోతే టైమింగ్ చేంజ్ చేసినారనమాట. నిన్న వచ్చేసి 7 గంటల 40 నిమిషాలకి ఇచ్చినారు పికప్. ఇంకా రేపు వచ్చేసి 7 గంటల 15 నిమిషాలకి అయితే ఉంది పికప్. నిన్న 2 నిన్నారు. ఇంకా రేపు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇంకా అది డిస్ప్లే అయితే కానీ మనకి ఎంతమంది ఉండేది తెలిసేలేదు. చూద్దాం రేపు ఎంతమంది అనేది. మళ్ళీ రేపు ఎన్ని ట్రిప్పులు అనేది రేపటి వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళి తినేసి పడుకుంటా.